జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 5 విభాగము 173. ధర్మరాజు అడుగుతున్నాడు భీష్మాచారి పండితుల వారిని, తాత, మీరు పరమ పండితులు, మీకు తెలియని జ్ఞానమే లేదు. మరి అహింస గురించి చాలా గొప్పగా అందరూ చెబుతున్నారు. అహింస అంతటి గొప్ప ధర్మం ఇంకా వేరు లేదని అంటున్నారు. కనుక అహింస దాని రూపాల గురించి నాకు పూర్తిగా చెప్పరా అని అడుగుతున్నాడు అని చెప్తున్నాడు వైశంపాయనుల వారు జనమేజయునికి. ఇక్కడ ధర్మరాజుకు చెప్తున్నాడు భీష్మాచారి పండితుడు, కురురాజా ధర్మనందన, అహింస చాలా గొప్ప ధర్మం, ఇందు అనుమానమే లేదు. అహింస అనున్నది 4 దశలలో ఉంటుంది. ఈ 4 దశలలో ఏ ఒక్క దశలో లోపించినా కూడా ఆ అహింసలోని శ్రేష్టత లోపిస్తుంది. అహింసలోని 4 దశలలో 1 మనసు చేత, 2 మాట చేత, 3 శారీరక హింస చేత, 4 మాంసాహారం తీసుకోవడం ద్వారా హింస చేస్తున్నట్లుగా భావించాలి. ధర్మరాజా ఇతరుల గురించి మనసులో చెడుగా ఆలోచించుటకు కూడా హింసయే, మాంసాహారం చేయుటకు కూడా హింసగానే పరిగణించాలి అనగానే అంటున్నాడు ధర్మరాజు, మహితాత్మ, మరి పితృదేవతలకు మాంసంతో పితృకర్మలు చేయాలని చెప్పారు కదా, మరి యజ్ఞయాగాలలో కూడా జంతువులను హింసించి వాటి మాంసాన్ని వేల్చుతారు కదా, వీటిని వేదములు శృతులు ఒప్పుకున్నాయి కదా, మరి ఎలా అని అడిగాడు ధర్మరాజు. చెప్తున్నాడు భీష్మాచారి పండితుడు, ధర్మరాజా, మాంసాహారాన్ని స్వీకరించుట వదిలితే అది అశ్వమేధ యాగం చేసిన ఫలితము లేదా అంతకంటే ఎక్కువ ఫలితం. అన్ని పాపాల్లోనికి ధర్మరాజా జీవులను చంపుట, చంపించుట గొప్ప పాపాలు రాజా. ధర్మరాజా, పితృకార్యాలలో వడ్డించే మాంసము వల్ల, యజ్ఞయాగాదుల్లో పశుహింస వల్ల తప్పు లేదు, అధర్మము కాదు, వీటిని వేదములు సమ్మతించాయి. కానీ మాంసాహార రుచికి మరిగిన మానవులు జంతువులను చంపి తినుట మాత్రం గొప్ప పాపం. రాజా, ఎవరైతే మాంసాన్ని నమిలి తింటారో వారిని ఆ మాంసము ఈ జన్మలోనే ఈ భూమిపైనే రోగాలు రుచులతో నశింపచేసి తరువాత మరణానంతరము పరలోకములో కూడా జీవహింస పాపముతో అతడిని శిక్షిస్తుంది. అయితే ధర్మరాజా, ఎవరైతే మాంసాహారాన్ని కొంతకాలం తరువాత అయినా సరే పూర్తిగా మానేస్తాడో అట్టివాడు తపస్సు చేస్తున్నాడు, అంటే అహింస తపస్సు చేస్తున్నాడు అని తెలుసుకోవాలి. ఇది ధర్మశాస్త్ర సమ్మతమైనటువంటి ధర్మం, ఇందు ఎట్టి సందేహము లేదు. మాంసభక్షణము హింస అని, ఆత్మహింసని తెలుసుకో. ఎన్నడూ మాంసాహారం చేయనివాడు ఉత్తముడు, మాంసాహారం చేస్తూ చేస్తూ కొన్ని నాళ్ళ తర్వాత పూర్తిగా మానేసిన వాడు పరమోత్తముడు. ఇలా మాంసాహారాన్ని తింటూ తింటూ పూర్తిగా మానివేసిన వాడు దైవ లక్షణాలతో వెలిగిపోతాడు. అట్టివాడిని దేవతలు కూడా గౌరవిస్తారు. ఎందుకంటే మాంసాహార రుచిని మరిగిన మానవుడు దానిని పూర్తిగా మానివేయుట బహు కష్టము. అలా మానివేస్తే అతడు గొప్ప తపస్సు చేస్తున్నట్టే ఆ తపోఫలం అతనికి వస్తుంది. రాజా, మానవుడు మాంసాహారం మానాలి అంటే అతడు ఒక జీవిని చంపినప్పుడు కానీ తింటున్నప్పుడు కానీ ఆ జీవి ఎంతటి క్షోభ బాధ అనుభవిస్తుందో ఆలోచిస్తే అతడు ఇంకా ఎన్నడూ మాంసాహారం తీసుకోడు. అట్టివాడు తపోధనులతో సమానమైనవాడు, అతడు దేవతలతో సమానమైనవాడు.
అయితే అతడు ఆ స్థాయికి వెళ్ళాలన్నా, అట్టి పుణ్యం పొందాలన్నా అతడు ఇంకా అనుకున్న తర్వాత ఎప్పుడూ మాంసాహారము తీసుకోరాదు, జీవులను సంహరించరాదు. ఇంకా అతడు ఎవరిని ఇట్లా జీవులను సంహరించమని, మాంసాహారం తినమని కూడా చెప్పరాదు. అప్పుడు అతనికి దైవత్వ లక్షణాలు వచ్చి చేరుతాయి. ఇది గొప్ప అహింసా ధర్మం. ధర్మరాజ పూర్వము స్వయంభూమనువు, మార్కండేయ మహర్షి ఇలా మాంసాహారాన్ని మాని ఉత్తములై ఈ మాంసాహారం మానిటి వేయటం వల్ల తపోశక్తిని పొందారు. వారు సుదీర్ఘమైన ఆయువును కూడా పొందారు. ఇలా ఎవరైతే మాంసాహారాన్ని మానేస్తారో వారు ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్కులవుతారు. పూర్వము దేవతలు, రాక్షసులు మాంసాహారం చేసేవారు. దేవతలు మాంసాహారం తింటున్నారు కనుక రాక్షసులు మాంసాహారం తింటున్నారు కనుక దేవతలారా మీరు మాంసాహారాన్ని మానివేయండి, అప్పుడే మీరు దేవతలను యుద్ధంలో గెలవగలరు అని చెప్పాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుని మాట మన్నించినటువంటి దేవతలు నాటి నుంచి మాంసాహారాన్ని మానివేసి యుద్ధంలో మాంసాహారాన్ని తినే రాక్షసులను జయించారు. రాజా, మాంసాహారాన్ని మానివేసిన వారు 100 ఏళ్ళు తపశ్శక్తితో తపస్సు చేసిన వాడికి వచ్చే ఫలితాన్ని పొందుతున్నాడు అని సత్య సాక్షాత్కారం పొందిన ఋషులు చెప్పారు. ఇది వేదవాక్కు ధర్మరాజా. అందుకని మాంసాహారాన్ని వీడిన వాడు ఋషులు, మహాత్ములు, మునీశ్వరులు తపోశక్తి తరువాత ఎట్టి గొప్ప ఉత్తమ లోకాలు పొందుతారో అట్టి ఉత్తమ లోకాలను పొందుతారు మాంసాహారాన్ని విడిచిపెట్టిన వారు. గనుక రాజా, మాంసాహారాన్ని విడిచిపెట్టినవాడు తపస్వి. అయితే మానవులు అందరూ ఈ మాంసాహారాన్ని పూర్తిగా మానలేకపోవచ్చు. గనుక అట్లాంటి వారు కొందరు సంవత్సరంలో ఆషాఢ మాసం నుంచి 4 నెలల వరకైనా మాంసాహారాన్ని విడనాడాలి. అలాగే మాంసాహారం కోసము నేరుగా జంతువులను నరికి చంపి తినని వాడు, అంటే నేరుగా జంతువులను అతడు చంపి తినట్లేదు, ఇంకా అతడు చనిపోయిన జీవులను భుజిస్తాడు. అట్టివానికి తపోఫలము రాదు, కానీ తక్కువ మొత్తంలో పాపం వస్తుంది. అంటే అతడు చనిపోయిన జీవులను భుజిస్తాడు, అతనికి తక్కువ పాపం వస్తుంది, కానీ అతనికి తపశక్తి రాదు, ఆయురారోగ్యాలు పెంపొందించబడవు. వర్షాకాలంలో మానవుడు మాంసాహారం తీసుకుంటే అతడు పలు రోగాల బారిన పడతాడు. ధర్మరాజ, పూర్వము సూర్యవంశ రాజులలో సగరుడు, దిలీపుడు, నలుడు, నృగు మహారాజు, భగీరథుడు అనేవారు వర్షాకాలంలో మాంసాహారం తినరాదని నిషేధ శాసనం చేశారు. ప్రజలు తినడం మానేశారు. ఆ చక్రవర్తులకు కూడా ఆ 4 నెలలు మాంసాహారం స్వీకరించుకోవడం మానివేశారు. అనగా అంటున్నాడు ధర్మరాజు, పితామహ, మరి మానవులు మాంసాహారానికి బదులుగా ఉత్తమ పప్పు ధాన్యములు, శాకాహార కూరలు, కాయగూరలు, పండ్లు, దుంపలు, పప్పులు ఉన్నవి కదా, మరి వాటిని స్వీకరించకుండా మాంసాహారము తీసుకుంటా నింద్యము అని తెలిసి కూడా ఎందుకు స్వీకరిస్తారు? ఎందుకు మాంసాహారాన్ని మాని తప్పు ఫలాన్ని పొందరు అని అడిగాడు. ధర్మరాజ, మాంసాహారం యొక్క రుచిని మరిగిన మానవులు దానిని తినకుండా ఉండటము బహు కష్టము. అందుకని మాంసాహారాన్ని మానివేస్తే ఆ మానవుడికి తపోఫలం ప్రసాదిస్తున్నాడు భగవానుడు. మాంసాహారం తినటం వల్ల పురుషుడు, స్త్రీ రతిక్రీడ బాగుగా సరపగలరు అని, మాంసాహారం వల్ల అలసట పోతుందని, గాయములతో ఉన్నవారు మాంసాహారం తీసుకుంటే త్వరగా ఆ గాయములు తగ్గిపోతాయని మానవులలో ఒక బలమైన నమ్మకం ఉన్నది రాజా.
అది పూర్తిగా వాస్తవం కాకపోయినా కొంత వాస్తవం లేకపోలేదు. కానీ మాంసాహారానికి సర్వసాధారణమైన సమానమైన పాలు, వెన్న, జున్ను, పప్పులు, చిరుధాన్యాలు, ఆకుకూరలు, కాయగూరలు ఉన్నవి. వీటిని భోజనంతో స్వీకరిస్తే మాంసాహారం తీసుకున్న వాడికి వచ్చే బలం వస్తుంది, అనుమానమే లేదు. ధర్మరాజ శాకాహారం తప్పక మానవుని ఆరోగ్యాన్ని పెంచుతుంది, మానవుని ఆయుస్సును పెంచుతుంది. కానీ ధర్మరాజ యజ్ఞయాగాదులలో, పితృకర్మలలో మాంసాహారం ఉపయోగించుట నిషిద్ధము కాదు అని వేదములు చెప్పాయి. అది హింస కానేరదు. ధర్మరాజ అగస్త్యుడు గొప్ప ఋషి, తపోధనుడు. అతడు రాజులకు ఒక ధర్మాన్ని నిర్దేశించాడు, శాసనం చేశాడు. రాజులు తమ రాజ్య భూభాగాలలో ఉండే ప్రజలను ఆ చుట్టుపట్ల ఉండే అడవులలోని క్రూరమృగాలు వచ్చి హింసిస్తుంటే బాధపడతారు. అందుకని రాజులు వేటాడు ఆ క్రూరమృగాలను సంహరించుట హింస కాదు అని ధర్మ నిర్ణయం చేశాడు అగస్త్యుడు. అయితే రాజులు సరదా కోసము, వినోదం కోసము అడవులకు వెళ్ళి వేటాడి జీవులను సంహరించుట మాత్రము హింసయే. ధర్మరాజ రాజులు, క్షత్రియులు యుద్ధాలు చేయట్లో వచ్చే హింస కానేరదు. అలాగే రాజు ధర్మ విచారణ చేసి శాసనం ప్రకారము నిందితులకు శిక్ష విధించి చేసే శిక్షల వల్ల వచ్చే హింస కాదు. నరుడు ఆత్మరక్షణలోను, స్త్రీల యొక్క మానరక్షణలోను, వృద్ధులు, బాలలు, ఉత్తమ బ్రాహ్మణులు, గోవులు రక్షణలో కూడా చేసే హింస కానేరదు. ధర్మరాజ ధర్మ సంరక్షణ భారీగా జరిగి విశ్వ ప్రయోజనము బాగుగా ఉన్నప్పుడు చిన్నపాటి హింస చేసైనా అట్టి గొప్ప ధర్మాన్ని కాపాడుతారు. అట్లాంటప్పుడు జరిగే చిన్నపాటి హింసగా పరిగణించరాదు అని ధర్మ సూక్ష్మం చెబుతున్నాయి. రాజా మనుజుడు తాను పాతకాలంలో మాంసాహారాన్ని విడిచిపెడితే పాతకాలంలో అతడు తిన్న మాంసాహార పాపాన్ని దానములు చేసి పోగొట్టుకొనగలడు. అన్నదానం చేస్తే ఆ గత పాపం పోతుంది. అయితే అక్కడ నుంచి అతడు జీవులను సంహరించరాదు, మాంసాహారం తీసుకోరాదు. అట్లా చేస్తే అతడికి 100 సంవత్సర తపోఫలం వచ్చి చేరుతుంది. అట్లాంటి వారు తపోధనులు వెళ్ళే గొప్ప లోకాలకు వెళ్ళి వేల కొలది సంవత్సరాలు సర్వ సుఖాలు అనుభవిస్తారు. ఇంకా వారు ఇలా మాంసాహారాన్ని మానివేయడంతో పాటుగా ఇంకా కొన్ని ఉత్కృష్టమైనటువంటి పుణ్యకార్యాలు చేస్తే వారు మోక్షాన్ని కూడా పొందేందుకు అర్హత సంపాదిస్తారు. ఇంకా రాజా అహింసా స్వరూపాలు కొన్ని ఉన్నాయి, చెప్తాను విను. వివేకంతో ధర్మంతో జీవించుట, దానము చేయుట, ధర్మజీవనము, తపస్సు చేయుట, యజ్ఞము చేయుట, పరిశుద్ధతగా జీవించుట, మంత్ర అనుష్ఠానము చేయుట, సత్య మార్గాన్ని అనుసరించుట, ఇవన్నీ కూడా అహింస యొక్క స్వరూపాలే. రాజా అహింస ఉంటే అన్ని ధర్మాలు ఉన్నట్లే. అహింసా ధర్మానికి సరైన ధర్మం ఇంకొకటి లేదు. దాని తర్వాత సత్యమే ధర్మం అని భీష్మాచార్యులు వారు చెప్పుకొచ్చారు ధర్మరాజుకు. జై శ్రీమన్నారాయణ.